ములుగు జిల్లా అడవుల్లో మంగళవారం రాత్రి సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈ ప్రభావంతో మేడారం తాడ్వాయి ఫారెస్ట్ ఏరియాలోని భారీ వృక్షాలు నేలకూలాయి. సుమారు 15 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. ఇక ఫారెస్ట్ అధికారుల తాజా సమాచారం ప్రకారం సుమారు 200 హెక్టార్ల మేర 50,000కు పైగానే చెట్లు నేలకూలినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఊహించని రీతిలో వచ్చిన సుడిగాలితో అడవిలో పెద్ద ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంది. గాలి బీభత్సానికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ మేరకు అటవీ శాఖ సీసీఎస్ ప్రభాకర్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఇతర అధికారులు అడవిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి డ్రోన్ కెమెరా ద్వారా ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయి నుంచి మేడారం సమ్మక్క సార్లమ్మ వెళ్లే దారిలో 1,00,000 చెట్లు దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు, మరొక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా, కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది. దీన్ని టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. వెంటనే నేను గాని సంబంధిత లోకల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది. ములుగు జిల్లా అడవుల్లో మంగళవారం రాత్రి సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈ ప్రభావంతో మేడారం తాడ్వాయి ఫారెస్ట్ లో భారీ వృక్షాలు నేల కొరిగినట్టుగా తెలుస్తోంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత కొద్ది రోజుల నుంచి కూడా ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలతో ములుగు జిల్లా అతలాకుతలమవుతున్నటువంటి తరుణంలో ఇటు మేడారం అడవుల్లో మాత్రం చెట్లు విరిగిపడినటువంటి సంఘటన మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రాత్రి సమయంలో కూడా దాదాపుగా 50,000కి పైగా కూడా చెట్లు ఒకే సమయంలో కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన మాత్రం ఇటు మేడారం, తాడ్వాయి, తమిడేరు ప్రాంతాల మధ్య మాత్రం జరిగిందని చెప్పొచ్చు. ఒకేసారి నేలమట్టమైనటువంటి 50,000కి పైగా ఉన్నటువంటి చెట్లు దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి మాత్రం కింద పడిపోయి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అడవి చిక్కగా పూర్తిగా పచ్చగా ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా చెట్లు కూలిపోవడంతో మొత్తం మైదాన ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ చెట్లన్నీ కూడా ఒకే మార్గంలో కూలటం పట్ల ఇటు వాతావరణ శాఖతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా ఈ సంఘటనపై కూడా ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ సంఘటన మాత్రం ఆగస్టు 31న ఈ సాయంత్రం సమయంలో జరిగేట్లుగా తెలుస్తుంది. 5:30 నుంచి 7 గంటల ప్రాంతంలో మేడారం అడవుల్లో ఒక్కసారిగా అలజడి నెలకొంది. పెద్ద ఎత్తున కూడా గాలి దుమారం వీచినట్టుగా అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ అడవిలో ఉన్నటువంటి భారీ వృక్షాలు, మహావృక్షాలు సైతం కూడా ఒక్కసారిగా కూలిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మామూలుగా మాత్రం ఈదురుగాలు వీస్తే మాత్రం 1 లేదా 2 నుంచి లేదా కొన్ని మాత్రమే పడిపోతుంటాయి. కానీ ఇక్కడ ఎదురు గాలికి మాత్రం ఒక్కసారిగా 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 50,000కి పైగా కూడా భారీ వృక్షాలు మాత్రం నేల కూలినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా వాతావరణంలో ఏర్పడినటువంటి మార్పులే కారణం అంటున్నారు. అదేవిధంగా ఇదంతా కూడా అంటే ఇటు ఎక్కువ కూడా ఒడిశా లాంటి ప్రాంతాల్లో మాత్రం ఒక టొర్నాడోలు అయితే ఏర్పడుతుంటాయి. కానీ తెలంగాణ ప్రాంతంలో ఏర్పడినటువంటి టొర్నాడోలా అని చెప్పి దీనిపై కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. సాధారణంగా టొర్నాడోలు ఒక ఎక్కువ కూడా ఇతర రాష్ట్రాలు మాత్రమే వచ్చేది, కానీ తెలంగాణ రాష్ట్రంలో రావడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది. అదేవిధంగా దీనిపై కూడా మంత్రి సీతక్క కూడా స్పందించడం జరిగింది. ఏదైతే ఉందో దీని సంఘటనకు సంబంధించినటువంటి అడవులను కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాతకి
ఏదైతే ఉందో ఇక్కడ మేడారం ప్రాంతంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో సుమారుగా 50,000 నుంచి 1,00,000 చెట్లు కూలిపోవడం, ఒక ఆటవీ విధ్వంసం జరగడం పట్ల ఆశ్చర్యానికి గురి చేసింది. ములుగు అడవుల్లో ఉన్నటువంటి సుడిగాలి వల్ల నేల కొరిగడాన్ని బట్టి చెట్లను కూడా భారీగా నష్టం వాచినట్టుగా తెలుస్తుంది. వృక్షాలు కూలడంపై కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టాలండి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జరిగినటువంటి నష్టాన్ని కూడా డ్రోన్ కెమెరాలతో కూడా అంచనా వేయాలని చెప్పి అధికారులకైతే ఆదేశించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ కారణటువంటి మరి కొద్దిసేపట్లో కూడా ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు PCCF నివేదిక కూడా సిద్ధం చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి అడవిలో కూడా వారి పర్యటన కొనసాగే అవకాశం ఉంటుంది. దీంతో కూడా నష్టం అదేవిధంగా పూర్తి స్థాయిలో కేంద్రానికి వివరించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.